కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం జరుగుతుంది. పెద్దపట్నం సంబంధించిన విజువల్ చూస్తున్నాము. పెద్దపట్నం చివరి దశకి అంటే పెద్దపట్నం వేసిన తర్వాత స్వామివారిని ఎదుర్కొని వస్తున్నారు. స్వామివారితో పాటు బోనాలను తీసుకొని వస్తున్నారు. ఇక్కడ పెద్దపట్నం ప్రారంభించడానికి ముందు బియ్యం సుంకి చేస్తారు. దాన్ని బియ్యంతో అన్నం వండుకొని పరమాన్నం వండుకొని బోనాలు తీసుకొస్తున్నారు. ఆ బోనాలు తీసుకొచ్చిన తర్వాత దాదాపు 41 వరుసలతోని ఈ పెద్ద పట్నం వేస్తారు. భారీ పట్నం ఇక్కడ తాగేందుకు ఈ పట్నంలోని బండారిని పసుపుని తీసుకునేందుకు భక్తులు వేలాది మంది దాదాపు నిన్న అర్ధరాత్రి నుంచి శివరాత్రి రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ప్రస్తుతం తెల్లవారుజామున వరకు భక్తులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. బారికేడ్ల మధ్య దాదాపు వేలాది మంది భక్తులు మరికొద్ది సేపట్లో పట్నాన్ని తాకేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మల్లికార్జున స్వామి విగ్రహాన్ని ఉత్సవమూర్తిని బోనాలను తీసుకొని పట్నం చుట్టూ పెద్దపట్నం దగ్గరికి తీసుకొస్తున్నారు. పూర్తిగా బండారిమయం అయిపోయింది, పసుపు అయిపోయింది. ఈ ప్రధానంగా కొమరవెల్లి మల్లికార్జున ఆలయం కావచ్చు, ఈ ప్రత్యేకత ఇది. ఇక్కడ పూర్తిగా పసుపుమయమవుతుంది. డోలు సన్నాయిల మధ్య ఒగ్గు పూజారులు దాదాపు 100 మంది ఒగ్గు పూజారుల మధ్య